ఇక గెలవను అనే ఉద్దేశంతో మీరు జైరాబాద్ ఎందుకున్నారా? నేను జైరాబాద్ ఎందుకు ఆప్షన్ చేసినంటే నేను ఆ ప్రాంతంలో పుట్టిన కాబట్టి. అంటే ఈ నీళ్లు నిధులు నియామకాలు అనేది తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేయలేదనే మీ వర్షన్. ఆయన అసలు ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఆలోచన విధానంలో 10% కూడా లేదు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరనుకుంటారు మీరు? ఇప్పుడు మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో మీరు మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారిదే ఒక క్యారెక్టర్, రాజశేఖర రెడ్డిదే ఒక క్యారెక్టర్. చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే ఈరోజు మన గెస్ట్ ఆగం చంద్రశేఖర్, ఎక్స్ మినిస్టర్, కాంగ్రెస్ సీనియర్ లీడర్. నమస్తే ఆగం చంద్రశేఖర్ గారు. నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అతలాకుతలం, ఆగమేఘాలు. 2023 ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఆగం చంద్రశేఖర్ గారు రాజకీయాల్లో ఆగమయ్యారు అనే ఒక భావన అయితే ప్రజల్లోకి వెళ్ళింది. 3 జిల్లాలు, 4 పార్టీలు. దీని మీద మీ విశ్లేషణ. జిల్లాలంటే నేను యాక్చువల్గా మేము మరిపల్లి గ్రామం, అక్కడ పదవిరీత్యా మా ఫాదర్ పేరెంట్స్ అక్కడ ఉంటుండ్రు కాబట్టి నేను అక్కడ పెరగడం జరిగింది. పెరిగిన తర్వాత ఆ ఏరియాలో నేను చదువుకున్నా. ఆ ఏరియాలోనే నేను అన్ని విధాలా డెవలప్ అయినాము కాబట్టి ఆ ఏరియా వాళ్ళు అవకాశం ఇచ్చారు నాకు. అవకాశం ఇచ్చాడు అంటే ఘోరమైన అవకాశం ఇచ్చిండు. అసలు జనరల్గా ఎవరికి అట్లాంటి అవకాశం రాదు. ఒకసారి నేను చిన్న ఏజ్లో 25 సంవత్సరాలల్లో ఎమ్మెల్యే అయినా. నేను అట్లాంటి అవకాశం జనరల్గా చాలామందికి రాదు, నాకు వచ్చింది. వచ్చిన అవకాశాన్ని కూడా నేను ఏదో ఆషామాషిగా తీసుకోకుండా నేను 5 టర్ములు కంటిన్యూస్గా గెలిచే విధంగా నా ప్రవర్తన, నేను చేసే పని, నేను ఆ ప్రజలతోని మెలిగిన విధానం అవన్నీ కూడా నాకు కలిసి వచ్చినాయి. దాంట్లో భాగంగానే నాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో నాకు మంత్రి పదవి కూడా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో కూడా నేను మంత్రి పదవి చేయడానికి అవకాశాలు వచ్చినాయి. కాబట్టి అది ఆ జిల్లాకు ఎన్టీ రామారావు గారు ఉన్న టైం లోపల నేను ఆ రంగారెడ్డి జిల్లాకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 2 సార్లు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా, పార్టీ ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన నేను. దాని తర్వాత ఇప్పుడు జరిగిన క్రమం లోపల ఏదైతే జహీరాబాద్ ఉందో, నేను ఆడ పుట్టిన విలేజ్, నాకు అది కూడా నేను భగవంతుడు కల్పించిన అవకాశం అనుకుంటున్నా. పెరిగిన గ్రామానికి, పెరిగిన స్థలానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి ప్రాంతమైన ఆ ప్రాంతంలో అవకాశం వచ్చింది, నేను రుజువు చేసుకున్నా. అదేవిధంగా నేను ఇప్పుడు కూడా నేను పుట్టిన ప్రాంతానికి అవకాశం వచ్చింది, భగవంతుడు కల్పించిన అవకాశం అనుకుంటున్నా. కాబట్టి దానికంటే కూడా మిన్నగా నేను ఆ పుట్టిన ప్రాంతానికి సేవ చేసే అవకాశం తీసుకుంటా, అందరితో మెప్పు పొందుతాను. ఆగం చంద్రశేఖర్ అంటేనే ఒక ఐడెంటిఫికేషన్. తర్వాత పెద్దపల్లి, ఇప్పుడు జైరాబాదు. వికారాబాదులో మీరుగా గెలవను అంటే ప్రజాప్రతినిధికి గ్యాప్ చాలా దూరమైంది. ఇక గెలవను అనే ఉద్దేశంతో మీరు జైరాబాద్ ఎందుకున్నారా, లేకపోతే వికారాబాద్ ప్రజలు చంద్రశేఖర్ను మర్చిపోయారా? మీరు వికారాబాద్ ప్రజలు ఒకవేళ మీకు అవకాశం ఉంటే వికారాబాద్ ప్రజలను మీరు ఇంటర్వ్యూ చేయండి. ఈరోజు కూడా వికారాబాద్ ప్రజలు నన్ను కోరుకుంటా ఉన్నారు. అంతెందుకు పక్క కాన్స్టిట్యున్సీ చెవెళ్ళ ప్రజలు కూడా చంద్రశేఖర్ అన్న వస్తే బాగుండే అని చెప్పేసి కోరుకున్న ప్రజలు ఉన్నారు. అక్కడ ఈ ఈక్వేషన్లలో అక్కడున్న ఇప్పుడున్న ప్రసాద్ అన్నట్టు ఆయన గతంలో ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ పార్టీ తరఫున, కాబట్టి మొన్న కూడా కాంగ్రెస్ మీరు అన్నారు చేవెళ్ళ ప్రజలు రమ్మంటుర్రు, కోరుకుంటుర్రు అది ఆగం చంద్రశేఖర్ రావాలి అనేసి. ఇప్పుడు ప్రజెంట్ చేవెళ్ళలో కాంగ్రెస్ క్యాండిడేట్ లేరు. మరి పక్కనే ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్డ్, చేవెళ్ళ కూడా ఎస్సీ రిజర్వ్డ్, అక్కడ ఉన్నటువంటి కాల యాదవ్ మీద గెలవరనే ఉద్దేశంతో జైరాబాద్ ఎన్నుకున్నారా? కాల యాదవాన్ని కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది. చంద్రశేఖర్ వస్తే నేను గెలవను అనే ఒపీనియన్కు కాల యాదవ్ వచ్చాను అక్కడ. ఎందుకంటే నాకు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ 2 ఆప్షన్స్ ఇచ్చిండ్రు.
నువ్వు చెవెళ్ళ చేస్తారా లేకపోతే జైరాబాద్ చేస్తారా అంటే, నేను జైరాబాద్ ఎందుకు ఆప్షన్ చేసినంటే, నేను ఆ ప్రాంతంలో పుట్టిన కాబట్టి ఆ ప్రాంతము నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా నన్ను అడుగుతున్నారు కాబట్టి, నన్ను రమ్మంటున్నారు కాబట్టి, నేను ఈ రెండిట్లో వేరీ చేసుకొని నేను పుట్టిన ప్రాంతానికి కూడా ఒకసారి సేవ చేసే అవకాశం తీసుకోవాలని చెప్పేసి నేను అది చూజ్ చేసుకున్నా. కానీ చెవెళ్ళ ప్రజలు కూడా వాస్తవంగా చాలా అన్ని గ్రామస్తులందరూ కూడా అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను రమ్మని అడిగినారు. కానీ నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేసి నేను ఈసారి ఒకసారి జైరాబాద్ పోతా అని చెప్తే వాళ్ళు మన్నించిండ్రు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈరోజు వికారాబాద్లో, మీరు అన్నారు కదా, వికారాబాద్లో అడగండి ఈరోజు వరకు కూడా, వికారాబాద్ను నేను అన్ని విధాల డెవలప్ చేసిన. నీకు గ్రామాన కూడా రోడ్ లేని గ్రామాలన్నీ కూడా రోడ్లు వేయించినాం, బడి లేని గ్రామాలన్నీ కూడా బడులు కట్టించినాం, మంచినీళ్ళు లేని గ్రామాలల్లో నేను టోటల్గా ఈరోజు అంతా కూడా. అది కాకుండా అన్నిటికంటే మించి నేను అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా ఉండి వికారాబాద్ ప్రాంతంలో ఉన్న మొత్తం భూమిని, అసైన్మెంట్ గవర్నమెంట్ భూమిని అంతా కూడా భూమి లేని పేదలకు నేను పంచిపెట్టిన, ఒక్క ఇంచు కూడా మిగిలలేదు. ఓకే, బాగుంది. మీరు 25 సంవత్సరాలకు వికారాబాద్ నుంచి ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యారు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మంత్రిగా చేశారు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మంత్రిగా చేశారు, బాగుంది. కానీ ఇప్పుడు మీకు వికారాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించే గ్యాప్ పెరిగింది. అంటే వికారాబాద్లు విస్మరించారు, మీరు డెవలప్ అంటారు, ఓకే డెవలప్ బాగుంది, కానీ ఎందుకు విస్మరించారు ఆగం చంద్రశేఖర్ని? వాళ్ళు ప్రజలు విస్మరించలేదు, ఇప్పటికి కూడా ప్రజలు విస్మరించలేదు. కానీ ఈక్వేషన్స్లలో అవకాశం రావాలి. గతంలో ప్రసాద్ అనే వ్యక్తి అక్కడ పోటీ చేసిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రసాద్కు అవకాశం ఇవ్వాలి అని చెప్పి అడిగినప్పుడు నేను సరే మంచిది అని చెప్పేసి నేను అగ్రి అయినా. ఈరోజు కూడా నేను అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే నేను డెఫినెట్గా ప్రజలు నన్ను ఆదరిస్తాను. అంటే ఆగం చంద్రశేఖర్ రాజకీయాల్లో ఆగం కాలేదని 100% నా లైఫ్లో ఆగమయ్యే పరిస్థితే లేదు. నేను ఇంకా అవసరమైతే నేను రుజువు చేసుకుంటా. నేను ఎక్కడున్నా సరే నేను అభివృద్ధి చేసి రుజువు చేసుకున్నాక నాకు ఆ తెలివి భగవంతుడు ఇచ్చిండు కాబట్టి, నాకు ఆ ఓపిక కూడా ఉంది కాబట్టి, నేను అందరిలాగా కాకుండా ఏదో ఎమ్మెల్యే అయ్యి సూట్ బూట్ వేసుకొని కార్లలో తిరగాలి అనేది నాకు మొదటి నుండి కూడా లేదు, ఎప్పుడు కూడా ఉండదు. ఖచ్చితంగా నన్ను ఎన్నుకున్న వాళ్లకు నేను ఖచ్చితంగా పనిచేయాలి అనేది నా ఇంటెన్షన్. ఇప్పుడు ఎక్కడైతే మీరు కాన్సెన్స్ జహీరాబాద్ అనుకున్నారో అక్కడ ప్రాతినిధ్యం మొన్నటి వరకు వహించినటువంటి సీనియర్ నాయకురాలు గీతారెడ్డి, ఆయన చాలా మన ముఖ్యమంత్రులతోటి ఆమె మంత్రిగా చేసేది, అదేవిధంగా ఆమె చాలాసార్లు ఎమ్మెల్యే కూడా గెలిచారు. ఆమెని కాదని అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానము మీకు ఎలా సీటు కేటాయించి ఇస్తుంది అనుకుంటారు మీరు? ఆమెను కాదని నాకు ఇస్తలేరు. ఆమె కాన్సెంట్తోని ఆమె ఒప్పుకుంటేనే నేను జైరాబాద్కు కాంటాక్ట్ చేయడానికి రెడీ అయినా. ఆమె చంద్రశేఖర్ మేమంతా కలిసి ఉన్నాం, ఆయన పోటీ చేస్తాడు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ పార్టీ ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళని చేయండి అని చెప్పేసి ఆమె అగ్రి అయిన తర్వాత నేను దాన్ని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు జైరాబాద్లో ఆల్రెడీ మీరు ప్రచారాన్ని మెల్లమెల్లగా స్టార్ట్ చేశారు. ఎలాంటి సమస్యలు జైరాబాద్లో మీరు గుర్తించారు ఇప్పటివరకు? జైరాబాద్లో ఉన్న సమస్యలలో నెంబర్ 1 చెరుకు రైతుల సమస్య. అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉండే, షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు డమ్మీ అయిపోయి చాలామంది రైతులకు చెరుకు రైతులకు పేమెంట్స్ చేయలేదు. తర్వాత చెరుకు మీద డిపెండ్ అయి ఉన్న అనేక మంది రైతులకు, ఆ చెరుకు రైతులకు ఒకవేళ ఫ్యాక్టరీ లేకపోతే చెరుకు పెట్టే పరిస్థితి రాదు. కానీ ఎక్కడ లేని విధంగా ఆ ఏరియాలో, జైరాబాద్ ఏరియాలో కమర్షియల్ క్రాప్స్, ముఖ్యంగా అల్లం కానీ ఆలుగడ్డ కానీ, అసలు రాష్ట్రాలు దాటిపోయి అల్లము తీసుకొస్తారు. ఓకే, రాష్ట్రాలు దాటిపోయి ఆలుగడ్డ ఫేమస్ ఆలుగడ్డ. ఓకే, తర్వాత కోయిర్ జామ్ అంటే జామ పండ్లకు మొత్తం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జామ పండ్లకు ఫేమస్. కోయిర్ జామ్ అంటే అది ఒక బ్రీడ్, అది టేస్టెస్ట్ బ్రీడ్ జామ్. అట్లాంటి ఆ ఏరియా మంచి కమర్షియల్ క్రాప్స్, ఫ్యాక్టరీలు లేకున్నా రైతులు టోటల్గా అందరికంటే కూడా బాగా మంచి కమర్షియల్ క్రాప్స్ పండించి వాళ్ళ పిల్లలను చదువుకొనిపించి చక్కగా వాళ్ళు వ్యవసాయాలు చేసుకున్న పరిస్థితి ఆ ఏరియాలో ఉన్న పొలాలు కానీ, ఆ ఏరియాలో ఉన్న నీళ్లు కానీ సవలత్ ఉంది.
ఇప్పుడు మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో మీరు మంత్రిగా పనిచేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులతోటి అంటే ఫ్లెక్సిబుల్గా అంటే మనం పని చేయాలి అని ఇంట్రెస్ట్ కలిగిన ముఖ్యమంత్రి ఎవరంటారు? చంద్రబాబు నాయుడు గారిదే ఒక క్యారెక్టర్, రాజశేఖర రెడ్డిదే ఒక క్యారెక్టర్. చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే శ్రమ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేసి ఈ ప్రజలకు మెప్పు పొందాలి, పని చేయాలి అనేది. రాజశేఖర రెడ్డిది హార్డ్ వర్క్ ఉన్నా లేకున్నా ఆయన రాజకీయం చేయాలి, రాజకీయంలో మంచి పేరు ఉండాలి, రాజకీయంలో ఉన్న అందరినీ డెవలప్ చేయాలి, పబ్లిక్ని కూడా డెవలప్. మీరు చూసినారు రాజశేఖర రెడ్డి గారు మార్నింగ్ పూట ఎంత జనం వస్తే అంతమందితో ఆయన మాట్లాడుతుంది, ఎంతమంది అయినా రాని నాయకులతో అలాగ మాట్లాడడం. తర్వాత చాలా ఇంపార్టెంట్ వాళ్ళను మీరు కూడా మీకు దృష్టికి ఉండొచ్చు. 4 o'clock to 5 o'clock 1 hour ఇంపార్టెంట్ వాళ్ళకు, ఇంపార్టెంట్ పనులు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఆ 1 hour కంప్లీట్గా ఇచ్చి నీకు ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై చేసే విధంగా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ నడిచింది, రాజశేఖర రెడ్డి పరిపాలన నడిచింది. రాజశేఖర రెడ్డి పరిపాలన ప్రజారంజకంగా నడిచింది. ఆడుతూ పాడుతూ ఆయన పరిపాలన చేసిండు, అందరిలో మంచివాడు అని చెప్పేసి పేరు తెప్పించుకునే విధంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన నడిచింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు హార్డ్ వర్క్ చేసి ప్రజలకు దగ్గరైండు. ప్రజల్లో ఈరోజు చేసిన అనేక పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసిన పనులు ఈరోజు హైదరాబాద్కి కానీ లేకపోతే ఈ రాష్ట్రం కానీ ఇప్పటికి కూడా ఆయన చేసిన పనులు, శాశ్వతంగా పనులు చేసిన పనులు అన్నీ ఉన్నాయి. జైరాబాద్లో మీరు గుర్తించినవి షుగర్ ఫ్యాక్టరీ, చెరుకు రైతులు రకరకాలని చెప్పారు. వీటన్నిటికీ అక్కడ ఉండేటటువంటి రైతులు అంటే తెలంగాణలో ఉండే రైతాంగానికి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు అనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పదే కామెంట్లు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి కూడా ఎవరైతే హరీష్ రావు కూడా ఇదే కామెంట్లు చేస్తున్నారు. నిజంగా షుగర్ ఫ్యాక్టరీలు వెళ్ళిపోవడం వల్ల నిజంగా రైతులకు ఇబ్బంది కలిగిందంటారా? 100% కలిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న భూమి దాని పరిస్థితి ఏంటంటే చెరుకుకు అనువైన భూమి ఆ ఏరియాలో ఉన్నది, అల్లంకు అనువైన భూమి ఆ ఏరియాలో ఉంది. కాబట్టి చెరుకు అనువైన భూమి చెరుకున్నది కాబట్టి అందరు చెరుకు పండియగలుగుతారు. అందరు చెరుకు పండిస్తే ఆ చెరుకు ఎక్కడ పోవాలి? ఫ్యాక్టరీకి పోవాలి. అందరు బెల్లం చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా చెరుకు ఫ్యాక్టరీ ఉండడం వల్ల రైతులకు మేలు జరుగుతుండే. నిజంగా కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ చెప్తున్నటువంటి ఏదైతే హామీలు కానివ్వండి, చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు కనిపిస్తలేవనేసి పదే వాళ్ళు కామెంట్లు చేస్తారు. నిజంగా అక్కడ అలాంటి అభివృద్ధి ఉంది అంటారా? మీరు ఏ గ్రహించారు అక్కడ? మీరు రీసెంట్గా హరీష్ రావు గారిది ఒక అదే పోస్ట్ పెట్టిండ్రు సోషల్ మీడియాలో, 11 జూటలు అని చెప్పేసి కేసీఆర్ జూట మాటలు అన్నీ కూడా ఆయననే నోరుతో చెప్పిండు. ఆయన ఈ జూటలల్లా డబల్ బెడ్రూమ్ది కానివ్వండి, ఈ జూటలల్లా అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు అన్ఎంప్లాయ్మెంట్ భృతి ఇవ్వడం కానివ్వండి, తర్వాత రైతులకు ఎగ్జామ్ ఒకటేసారి రుణమాఫీ చేయడం కానివ్వండి, ఇవన్నీ 11 ఆయననే చదివిండు. నా దగ్గర ఉన్నది, నేను కూడా చదవమంటే చదువుతాను. అంటే ఈ నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేయలేదనేసి మీ వర్షన్? నిధులు ఉన్నది, ఓకే, నిధులు ఉన్నది, కానీ అవి ఎట్టుపోయినాయి, ఎవరి కొరకు ఉపయోగపడుతున్నాయి అనేది క్వశ్చన్. నీళ్ళు అయితే లేవు. జైరాబాద్కు నీళ్ళు వచ్చినాయా, లేకపోతే రంగారెడ్డికి నీళ్ళు వచ్చినాయా? రాలే. 10 సంవత్సరాలు అయింది, ఇంకొక 11వ సంవత్సరం కనీసం మిషన్ భగీరథ తాగడానికి మన పక్కన ఉన్నటువంటి కాన్సెన్స్లోనే అక్కడ వచ్చేసి నల్ల ఇప్పితే వాటర్ వస్తా అనేసి ముఖ్యమంత్రి ఎర్రబెల్లిలో, ఆయన సొంత కాన్సెన్స్లో ఎర్రబెల్లిలో పెడితే వాటర్ వచ్చినాయి. అది జైరాబాద్లో కాలేదంటారా? అంటే మిషన్ భగీరథ అమలు లేదా? ఒకటి నేను సరే, నాకు జైరాబాద్ల డెవలప్మెంట్ గురించి నాకు ఇప్పుడు నేను కొత్తగా పోతున్నా, కానీ వికారాబాద్ ఒక మాట చెప్తా. నేను వికారాబాద్లో ఉన్న 250 గ్రామాలల్లో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసినది. ఏ గ్రామంలో కూడా నీళ్లు లేవు అని చెప్పే విధంగా చేసిన. ఇప్పుడు నీ మిషన్ భగీరథ వచ్చి ఏం చేసింది అనేది క్వశ్చన్. నీళ్ళు ఉన్న దగ్గర సరే, అది వచ్చి మొత్తం ఊర్లలో అంతా గుంతలు దవ్వేసేసి
తీసుకుపోయి పెట్టిండ్రు. అదే బాయి, అదే బోరు, అదే ట్యాంకు పెట్టిండ్రు తప్ప ఆడ కొత్తగా చేసింది అయితే ఆడ ఏం లేదు. అయితే ఒక్కసారి ఒకవేళ ఎక్కడైతే నీళ్ళ క్రైసిస్ ఉంటుందో అక్కడ పెట్టిండొచ్చు కాక, కానీ మా దగ్గర అయితే ఏం లేదు. ఇప్పుడు జైరాబాద్లో కూడా గతంలో బాగారెడ్డి అసంటి వాళ్ళు ఆ ప్రాంతంలో రిప్రజెంట్ చేసిండ్రు. వాళ్ళు బ్రహ్మాండంగా చేసిండ్రు. ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేసిండ్రు. ఆ ప్రాంతంలో బాగారెడ్డి గారు ఉన్న టైం లోపల నీకు ఆ ఇండస్ట్రీస్ తీసుకొచ్చిండ్రు. ఆ ప్రాంతంలో రైతులను మేలు చేసిండ్రు, రోడ్లు వేసిండ్రు. ఈరోజు అధ్వాన స్థితిలో రోడ్లు అన్నీ కూడా ఉన్నాయి. ఆ ప్రాంతంలో నేను కూడా ఇరిగేషన్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను కూడా జైరాబాద్లో 4-5 చెరువులు నేను కూడా శాంక్షన్ చేయించిన ఆ టైం లోపల. అట్లా వీళ్ళు చేస్తున్నది కొత్త చేస్తున్నది ఏం లేదు. ఇప్పుడు ఒకటి తెలంగాణ వస్తే ఏమనుకున్నారు, విద్యార్థులందరూ చదువుకున్న పిల్లలకు అందరికీ ఉద్యోగాలు వస్తాయన్నారు. సరే, ఉద్యోగాలు రాలేదు కాబట్టి రెండో ఎలక్షన్లో ఏం చెప్పిండు, ఉద్యోగాలు రాని వాళ్ళకి అందరికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అది కూడా 3,116 116 లేవు, 3,000 రూపాయలు లేవు, నిరుద్యోగ భృతి లేవు. తర్వాత డబల్ బెడ్రూమ్ది ఎంత కథ చెప్పిండ్రు. డబల్ బెడ్రూమ్ది ఇప్పుడు అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదివరకు ఉన్న గవర్నమెంట్లు కట్టిన అన్ని 70 ఇండ్లు. తర్వాత అల్లుడు వస్తే ఏడ వండుకుంటాడు, తర్వాత బిడ్డ వస్తే ఏడుంటుంది. కాబట్టి డబల్ బెడ్రూమ్ ఇస్తే హాయిగా అల్లుడు ఉండవచ్చు. తర్వాత మేకపిల్లని ఏడగట్టి, నీకు మేకపిల్లని ఏడగట్టేది తెలియదు. ఇప్పుడు అల్లుడు ఎక్కడొచ్చి ఎక్కడ పోతున్నాడో తెలియదు. అవన్నీ గ్రహిస్తలేడా? ఇవన్నీ కథలు చెప్పేసి డబుల్ బెడ్రూమ్ కూడా ఇయ్యలేకపోయింది ఆయన. డబుల్ బెడ్రూమ్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో సుమారు 100కు పైగా అనౌన్స్ చేశాము. లాక్ తాళం తీసి ఇంట్లో సంసారం చేసుకోవనేసేసి రెగ్యులర్గా ప్రతి కాన్స్టిట్యున్సీలో డ్రా తీసేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాయి. అవన్నీ కాంగ్రెస్లో కనిపిస్తలేమంటారు? అరే అసలు అంటున్నారు అంతే. ఇప్పుడు మాటలు నేర్చిండు కేటీఆర్ అనేటోడు, ఉట్టిగానే చెప్తున్నాడు. నీకు డబల్ బెడ్రూమ్ తాళాలు వేసి పెట్టినా లేవు. మీరు అదే మెదక్ జిల్లాలో వరంగల్లో అనుకుంటా డబల్ బెడ్రూమ్లు కట్టి మొత్తం పర్రెలు వాసి అని నీళ్ళన్నీ రూమ్లలోకి వచ్చిన పరిస్థితి ఉన్నది. ఒక దగ్గర మొన్న రీసెంట్గా ఎవడు అలాట్ చేయకున్నా సరే, ఎవరికి ఇల్లు లేవో వాళ్ళందరూ పోయి అందులో ఇళ్ళల్లో జ్వరపడ్డా కూడా ఇల్లీగల్గా జ్వరపడ్డా కూడా వాళ్ళు అందులో సంసారం చేసే పరిస్థితులు అలా లేరు. లేవు. అది కళ్ళు కనబడతలేవా అని అంటే ఉంటే కనబడతాయి, లేని ఎట్లా చూస్తారు. వాళ్ళేమో ఉట్టిగానే భ్రమలల్లా చేసి మేము ఈడగట్టినాం ఆడగట్టినాం లేవు. ఆ కట్టినవి కూడా అలాట్ చేయలేదు. మొన్నటి వరకు మిషన్ కాకతీయకు సంబంధించింది వెత్తిపోతల నుంచి కరీంనగర్, వరంగల్, ఖమ్మము, నల్గొండ జిల్లాల్లో సస్యశ్యామలము వరి ధాన్యాలు ఎక్కువ పండించేసేసి రైతులు అమ్ముకోలేని పరిస్థితి, ఉంచుకోలేని పరిస్థితి. అంటే పంటలు ఎక్కువ చేసినవి గవర్నమెంట్ కూడా కొనలేని పరిస్థితి. దీనికోసం గోదాములో కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ బీజేపీ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ కానీ ఈ రైతు యొక్క అవస్థలను గుర్తించలేదంటారా? గతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ కడితే ఆంధ్రకి వెళ్ళిపోతున్నాయి వాటర్ మొత్తం. వెళ్ళిపోతున్నాయి, కానీ నల్గొండకు కూడా వస్తున్నాయి. అప్పటి డిజైన్ సరిగా లేదా అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడినాం మేము. టీఆర్ఎస్లో ఉన్న టైం లోపల ఇదే కేసీఆర్ గారు మేము అసలు నాగార్జున సాగర్ డిజైన్ బాగా చేయలేదు, శ్రీశైలంకి వెళ్ళి దానికంటే మీదికి కట్టేది ఉండే, కింద కట్టిండు కాబట్టి ఆంధ్రాకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, పైన కట్టాలన్నారు. మళ్ళీ పైన కట్టాలనే ప్లాన్ ఏమైంది? పైన కట్టేది ఉండే కదా, పైన కట్టి తీసుకొచ్చేది ఉండే కదా, అది లేదు. ఏదైతే ఈరోజు లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే మన కరీంనగర్లో కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టింది. మీరు ఇంజనీర్స్ని పిలవండి, నేను కూడా ఉంటా. ఆ కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని ఎత్తిపోతల పథకం పడుతున్నా, ఆ ఎత్తిపోతల పథకంకు ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు అయినాయి ఈరోజు ఎక్కడ ఎన్ని ఎకరాలకు భూములకు నీళ్ళు వస్తున్నాయని వాళ్ళు చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళైతే డబ్బులు ఖర్చు పెట్టినాం కాబట్టి దాంతో వాళ్ళు డెఫినెట్గా ఇంకా ఎన్ని రోజులైనా దాని గురించి బాగానే చెప్పుకొస్తారు. అన్ని డబ్బులు పెట్టినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా నీళ్ళు వచ్చేది ఉండే కదా. 2 జిల్లాలకే పరిమితమైన, 2 జిల్లాలకు పరిమితమై కూడా వర్షాలు వస్తే నీ కాళేశ్వరం నీళ్ళు అవసరం లేదనే విధంగా ఈరోజు ఆ
ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ ఇంకా వరంగల్ ప్రాజెక్టులు కానీ నిండుతున్నాయి అవి నీళ్ళతో. రేపు జరిగే ఎలక్షన్లో బీఆర్ఎస్ ఒక మేనిఫెస్టో తయారు చేసింది. నీళ్లు నిధులు నియామకాలు చేపట్టాము, ఇప్పుడు మేము అవన్నీ ఇచ్చే ఓటు అడుగుతామనేసి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎట్లా ఓట్లు అడగడానికి? ఇప్పుడు మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా పెట్టినారు, ప్రజారంజకమైన మేనిఫెస్టో ఉంది ప్రజలకు. అది ఆచరణలో లేని మేనిఫెస్టో అనేసి ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు రాష్ట్ర మంత్రులు దీనిపైన కామెంట్లు చేశారు కదా. ఆచరణలో వాళ్ళు చేసిండ్రా? ఇవన్నీ ఆచరణలో ఉన్నాయి. ఈరోజు నువ్వు రాజశేఖర రెడ్డి గారిది ఒకసారి తీసుకుందాం, ఒకటే ఒక ఎగ్జాంపుల్, వేరే అక్కర్లేదు. కరెంటు ఫ్రీ ఇస్తాం రైతులకు అని చెప్తే అందరు ఆశ్చర్యపోయినారు. ఎట్లా చేయగలుగుతారు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొని ఎట్లా ఇస్తారు అని అంటే ఇచ్చి చూపించారు. కానీ మీరు చెప్పిన నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడిట్లు ఏమున్నాయో ఒక్కసారి ఏ దాంట్లో సక్సెస్ అయినరో చూడండి. నియామకాలు అయితే జీరో, నిధులు ఉన్నాయి, ఉన్న నిధులు మీరే మింగేసిండ్రు. తర్వాత నీళ్ళు ఏడికి వస్తున్నాయి అనేది ఒకసారి చూస్తే ఎంతమంది రైతులకు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో? మొత్తానికి రావాలా కదా. ఆ రకంగా నడిచింది వాళ్ళు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చూశారు, ఇప్పుడు కేసీఆర్ చూస్తారు. వీళ్ళ ముగ్గురిని ఈక్వల్ చేసేసి ఒక 10కు ఎన్ని మార్కులు ఇవ్వగలుగుతారు? నేను వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కాదు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి చూసిన, మర్రి చెన్నారెడ్డి గారి ముఖ్యమంత్రి దాంట్లో నేను ఎమ్మెల్యే ఉన్నా, ఎన్టీ రామారావు గారి దగ్గర ఎమ్మెల్యే ఉన్నా, నేను విజయభాస్కర్ రెడ్డి దగ్గర ఉన్నా, తర్వాత రోషయ్య గారి దగ్గర ఉన్నా. ఓకే, చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా నేను మా ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి దీంట్లో అన్నిట్లో కూడా మీరు ఎన్టీ రామారావు గారి పేరు తీసుకోలేదు, అయినా సరే చెప్తాను. ఎన్టీ రామారావు గారి పరిపాలన అసలు ప్రజల కొరకు దేవుడు వరాలు ఇచ్చే విధంగా ఆయన పరిపాలన ఉంటుండే. అది అవుతుందా కాదా అనేది కాదు, తిండి లేనివానికి తిండి పెట్టాలి అంతే. భగవంతుడు ఎట్లయితే ఆశీర్వదిస్తాడో అట్లా ఆశీర్వదించడు. దాని తర్వాత జరిగిన క్రమం లోపల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కేవలం డెవలప్మెంట్ మీదనే పోయిండు ఆయన. డెవలప్మెంట్ శాశ్వతంగా ఉండాలని చెప్పేసి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండ్రు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అందరి మేలుగోలు చేసిన విధంగా అసలు ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి, రిలేటివ్ ముఖ్యమంత్రి అంటే రాజశేఖర రెడ్డి. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రితో నేను చాలా సావాసం చేసిన, 20 ఏళ్ళు 30 ఏళ్ళ ఫ్రెండ్షిప్ మాకు. తెలుగుదేశం నుండి ఆయన మంత్రి నేను మంత్రి ఒకసారి, ఆయన ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే ఒకసారి. తర్వాత ఆయనతోని సావాసం చేసిన, స్నేహం చేసిన టైం లోపల ఆయన అసలు ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుండే. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఆలోచన విధానంలో 10% కూడా లేదు. అది విచిత్రమైన నా అబ్జర్వేషన్. ఎందుకంటే అబ్జర్వ్ చేయనోడు వేరు, నేను స్నేహం చేసిన ఆయన ముఖ్యమంత్రి లేక ఎట్లా ఉంటుండే కేసీఆర్ది మీది? మేమిద్దరం ఒక్కసారి ఎమ్మెల్యేలం కాబట్టి ఈక్వల్ ఎమ్మెల్యే లాగా ఉంటుంటే, మంత్రులు ఒకటేసారి మంత్రి అయినాం కాబట్టి మా పక్క సీట్లు చంద్రశేఖర్ కాబట్టి పక్క సీట్లే. అది కాకుండా మేము ఒట్టికి కూడా లేదు, మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటుంటే, చాలా ఆలోచనలు ఉంటుండే. కేసీఆర్ కున్న ఆలోచనలు అసలు దేశాన్నే పరిపాలన చేసేటంత ఆలోచనలు ఉంటుండే. రాష్ట్రం అయితే పరిపాలన చేస్తున్నాడు కానీ ఫెయిల్ అయిపోయింది కదా. నీకు ఆయన ఆలోచన విధానం ఇప్పుడు చేసే పరిపాలన విధానం డిఫరెంట్గా ఉన్నది కంప్లీట్గా. అసలు ఆ రోజు మాట్లాడిన దానికి, ఆ రోజు ప్రజల మీద ఉన్న అభిప్రాయానికి ఏ విధంగా ఉండే అసలు తిండి లేనోడు అనేది ఉండకూడదు. ఉద్యోగాలు అందరు చదువుకున్న ప్రతి పిల్లకు ఉద్యోగం చేయగలగాలి. తర్వాత ఉద్యోగం చేయని వాళ్ళకి అందరికి బిజినెస్ ఏర్పాటు చేయాలి, బిజినెస్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, రాజకీయంలోకి రావాలి యువకులందరూ. నీకు ఎక్కడున్నది? ఆయన ఏ మాటలు చెప్పిండ్రో ఆ మాటలు ఏవి మిగిలలేదు. అసలు ఆయన ముఖ్యమంత్రి కాక మొదలు దళిత జ్యోతి అని చెప్పేసి ఒకటి పెట్టిండు. అంటే దళితులు సమానమైన దీంట్లో రావాలని. దళితులు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 80 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో దళితులు ఇంకా కూడా పేదోళ్ళు ఎందుకున్నారు అని అట్లాంటి ఆలోచన ఉంటుండే.
ఆ ఆలోచన విధానం అంతా దళితులు చదువుకుంటే వాడు బాగా అవుతాడేమో, బాగా అయితే నన్ను ప్రశ్నిస్తాడేమో అనే ఒపీనియన్కి వచ్చిండు ఇప్పుడు ఆయన. ఓకే, అంటే అప్పుడున్న ఆలోచన విధానికి ఇప్పుడు పరిపాలన అలాంటి ఒపీనియన్ ఉంటే ఈ దళిత బంధు దేకుంటుండేనేమో. దళిత అంటే దళితులు అందరినీ కొద్దిగా ఒక మంచి స్థాయిలో చూడాలని కేసీఆర్ ఉండడం. అది వరకు ఎందుకు లేదు? దళిత బంధు బాగా చేయాలని అది ఎవడన్నా మీనింగ్ఫుల్ ఉన్నదా? దళిత బంధు 10 లక్షలు ఊకేనే నీకు ఇస్తే నువ్వేం చేసుకుంటావు? కేవలము ఆ రోజు రాజేందర్ మీద ఉన్న అక్కస్తోని, కక్షతోటి, కక్ష కాదు, కక్ష ఆయన ఏం చేస్తాడు, ఎవరి మీద ఎవరిని కక్ష నడవదు. కానీ అక్కస్తోని దళిత బంధు పెట్టి ఆడ ఆయన ఓడగొట్టాలని ప్లాన్ చేసిండ్రు. కానీ అది ఏం చేసింది? అది చేయలేకపోయింది. నిజంగా కేసీఆర్కు భయం ఎక్కువ ఉంటుంది అంటే కదా, నిజం? అది భయస్తుండే కదా చాలా. నక్సలైట్లు అంటే మొత్తం ఇట్లా అవుతుంది అతను. కానీ కాకపోతే ఏమిటంటే అప్పుడు అందరికీ ఉంటుండే అట్లా. కానీ ఆయనకు సముద్రం మీద ప్రయాణం చేయడు. ఆయన సముద్రం మీద ఫ్లైట్లో పోతుంటే ఆ ఫ్లైట్ సముద్రంలో పడితే చచ్చిపోతామేమో అని భయం. సముద్రంలో పడ్డా చచ్చిపోతాడు, భూమి మీద పడ్డా కూడా చచ్చిపోతాడు. కానీ అట్లాంటి భయాలు ఉంటాయి ఆయనకు. కానీ మంచి ఆలోచన, నేను అమోఘమైన ఆలోచన, అసలు జనరల్గా ఏమనుకుండని ఆలోచన, వీళ్ళందరినీ డెవలప్ చేయాలి అని చెప్పేసి గొప్ప ఆలోచనలు ఉండే. కానీ ఆయనకు చేతులకు పవర్ వచ్చినాక ఆ ఆలోచనలో 10% కూడా లేదు. ఎప్పుడైనా మీతో సంభాషిస్తుండేనా నేను ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవుతానని? చాలా సందర్భాల్లో ఆయన డ్రీమ్ ఉండే, ఒకసారి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయితే బాగుండే అని. అచానక్లా అది కుదరలేదు. ఏదో రాష్ట్రంకి అయితే ముఖ్యమంత్రి అయితే అయ్యిండు, తెలంగాణ రాష్ట్రంకు ముఖ్యమంత్రి అయ్యిండు. బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసేసి అభ్యర్థులను ప్రకటించింది, సీఎం అభ్యర్థిని ప్రకటించుకున్నారు ఇప్పటికీ. కానీ ఇప్పటికీ కాంగ్రెస్లో సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్కు. అదేవిధంగా బీజేపీలో కూడా సీఎం అభ్యర్థి ఎవరు క్వశ్చన్ మార్కు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరనుకుంటారు మీరు? ప్రజాస్వామ్యంలో సీఎం అభ్యర్థిని ఎవరు ప్రకటించరు. ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రకటించింది. లోకల్ పార్టీ బీఆర్ఎస్ ప్రకటించి దాని మీద ఉంచాడా? ఇప్పుడు కేటీఆర్ ఊరుకుంటాడా? ఎప్పుడైతే కేసీఆర్కు నేనే ముఖ్యమంత్రి కావాలి, నా ఎవడు కావద్దు అని చెప్పేసి ఎట్లయితుండేనో ఈరోజు కేటీఆర్ కూడా అది ఉంటుంది. ఈరోజు ప్రకటించిండు. ఎందుకు ప్రకటించిండు? రేపు ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేయ అవకాశం తీసుకోవాలని చెప్పేసి చేసిండు. అంత ప్రకటించినంత మాత్రాన అయితే ఒకటి అన్నీ చేసిండ్రా? మీకు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వస్తుంది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ మొదటి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడు, దళిత నాయకుడే ఉంటాడు, నేను ఒకవేళ మాట తప్పితే నా మెడ కోసుకుంటా కానీ నేను మాట తప్పాను. మెడ మీద మెడ ఉంది, కోసుకున్నాడా? ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. అంటే నీవు దళితుడవా? ఎందుకు ఆ మాట చెప్పి ఆ మాట ప్రకారం అయితే నువ్వు దళితుడవా ఉండాలి. కాబట్టి ఆయన ఏదో ప్రకటించుకున్నంత మాత్రాన అంటే కేసీఆర్ ఇచ్చిన రాజ్యాంగ పరంగా ఉన్న పరిస్థితులు, గవర్నమెంట్ ఏ పార్టీకి అయితే మెజార్టీ వస్తుందో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకునే దాంట్లో ఆ రోజు ఎన్నుకునే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉండడు అనేసి ఒక విమర్శ అయితే బలంగా ఉంది. దాని ఏమైనా మీరు గుర్తించారా? నేను గుర్తించలే. ఆయన గురించి నాకు తెలియదు. ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ గతంలో జహీరాబాద్లో మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 2 సార్లు వేరే పార్టీ, మన టీఆర్ఎస్ వచ్చింది, అంతకు మొదలు వేరే ఏదో పార్టీ వచ్చిండ్రు తప్ప నీకు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే గెలుచుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. కానీ నేను ఇప్పుడున్న ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడా బాగా చేయలేదా అనేది నేను ఇంకా నా అబ్జర్వేషన్లో లేదు. అది నేను కాంగ్రెస్ పార్టీ బాగుంది, కాంగ్రెస్ నాయకులందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు. తర్వాత నేను పుట్టిన ప్రాంతం కాబట్టి ఒకసారి అవకాశం తీసుకోవాలి అనే తప్ప నీకు ఆ మనిషి బాగా చేస్తుండా బాగా చేస్తలేడా అనేది అయితే నేను ఇప్పటివరకు గ్రహించలేదు. ఆగం చంద్రశేఖర్ గారు ఎస్సీయా క్రిస్టియనా? మెయిన్ కమ్యూనిటీ వచ్చి
మాదిగ కమ్యూనిటీ. మాదిగ కమ్యూనిటీలో నీకు క్రిస్టియన్స్ ఉంటారు, మాలలో క్రిస్టియన్స్ ఉంటారు, వేరే అప్పర్ కమ్యూనిటీలో ఇప్పుడు రెడ్డిలలో కూడా క్రిస్టియన్స్ ఉంటారు. మేము క్రిస్టియానిటీకి పోలే. జైరాబాద్ ఓటర్స్ ఆగం చంద్రశేఖర్ ఒక క్రిస్టియను, మనం దళితులు ఎందుకు ఓటు వేయాలనేసి ఒక చర్చ జరుగుతుంది బలంగా. దళితులు క్రిస్టియన్స్ గారా? అన్ని కులాలు క్రిస్టియన్స్లో కలుస్తారు. వాళ్ళు కలిసిన ఇప్పుడు జైరాబాద్ ప్రాంతంలో మాదిగలు మాత్రమే క్రిస్టియన్స్గా ఉన్నారు. కానీ వాళ్ళు అన్ని ఫలాలంతా కూడా దళిత ఎస్సీల కింద ఫలాలన్నీ కూడా పొందుతున్నారు. మతం ఎవరు ఏదన్నా స్వీకరించవచ్చు. కులం ముఖ్యం ఇక్కడ. కులం నీవు మాదిగనా మాలనా లేకపోతే ఇంకోటే అనేది ముఖ్యం తప్ప ముస్లిం మతాన్ని కూడా స్వీకరించవచ్చు, బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించవచ్చు. ఎవరు ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించే రైట్ మనకు ఉంటుంది. ప్రొవిజన్ రాజ్యాంగంలో మన దేశంలో 100% ఉంటుంది. కానీ ఆగం చంద్రశేఖర్ అనే వ్యక్తి క్రిస్టియన్ అనేసి వెళ్తాడా, లేకుంటే నేను దళితుని నాకు ఓటేయమని వెళ్తాడా? దళిత్ 100% దళిత్. తర్వాత నేను క్రిస్టియన్ ఏం కాదు. నేను చదువుకున్న విధానము, నేను వచ్చిన విధానం అంతా కూడా నేను హిందూ దాంతోనే వచ్చిన, హిందూ మతంలోనే ఉన్నా, నాకు హిందూ దేవుళ్ళనే పూజ చేస్తా. నా వైఫ్ క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నది. నా వైఫ్ ఇప్పటికి కూడా ప్రేయర్ చేస్తుంది, ఇప్పటికి కూడా చర్చికి పోతుంది. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేదు. నేను హోమం పెడతా మా ఇంట్లో, హోమం పెడితే ఆమె కూడా వచ్చి కూర్చుంటది. తర్వాత క్రిస్టియన్స్ వచ్చి ప్రేయర్ చేస్తారు, నేను కూర్చుంటా, ప్రేయర్లో కూర్చుంటారు మీరు. ఓకే, చివరగా జైరాబాద్ ఓటర్స్ కానీ జైరాబాద్ ప్రజలకు కానీ మీరు ఇచ్చే సందేహం ఏంది? రేపు పొద్దుగాల ఎలాంటి హామీలు ఇచ్చి జైరాబాద్ ఓటర్స్ని ఓటు అడుగుతారు? మొట్టమొదట నేను ఒక 25 సంవత్సరాలు 5 టర్ములు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న తర్వాత నేను నా పుట్టిన ప్రాంతాన్ని ఎన్నుకున్నా కాబట్టి నాకు సపోర్ట్ చేసి నా నాయకులు ఎవరైతే నాకు సపోర్ట్ చేసి ఉంటారో వాళ్ళ క్షేమం ఫస్ట్ చూస్తా నేను. దాని తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు నాకు చాలా ఈజీ. నేను ఎందుకంటే నాకున్న అనుభవం ఆల్మోస్ట్ చాలామందికి ఉండకపోవచ్చు. ఓకే, నాకున్న అనుభవంతో ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసి ప్రజలకు అందరికీ మేలు జరిగే విధంగా నేను నా పరిపాలన జరుగుతుంది. మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నా, నేను ఏంటంటే నా గెలుపు కొరకు ఏ నాయకులైతే వాళ్ళు కృషి చేస్తారో డెఫినెట్గా 5 సంవత్సరాలు వాళ్ళ కొరకు నేను పనిచేస్తాను. ఓకే, ఇది ఈరోజు గెస్ట్తో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.